ఎన్ఆర్ఈజిఎస్ పనులు కూడా దీంట్లో అనుసంధానం, రైతుకు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది అనేసి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అన్నీ కూడా అనర్గళంగా మాట్లాడు, అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రితో కానీ అందరితో మాట్లాడే చనువు పెట్టుకున్నాడు. ఎమ్మెల్యేలందరినీ కూడా ఉద్దేశే ఇది కూడా పెట్టుకున్నాడు, అందరితో బాగా మాట్లాడేది. దయచేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా ఎన్ఆర్ఈజిఎస్, ఎందుకంటే మనం చూస్తాం ఎన్ఆర్ఈజిఎస్ మనం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఇంకోటి కాదు, నేను చెప్పేది ఉండే ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. అవసరం లేని చోట మట్టి మంది చేస్తాం, అవసరం లేదు, అవసరం లే. కానీ ఎన్ఆర్ఈజిఎస్ లేబర్ కాంపోనెంట్లో మనం చూపించాలనే ఉద్దేశంతో అక్కడ పనిచేస్తూ ఉంటాం. అవన్నీ కూడా అవసరం లేదు. ఆ అవసరం లేకుండా ఆ పని ఇప్పుడు రైతులు అన్ని వర్గాల్లో ఉన్నారు. ఎస్సీ కులస్తుల్లో కావచ్చు, బీసీ కులస్తుల్లో కావచ్చు, ఓసీ కులస్తుల్లో కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అన్ని క్యాస్ట్లో రైతులు ఉన్నారు. కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు అనుసంధానం చేసి ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు అనుసంధానం చేస్తే వ్యవసాయం బాగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కూడా డబ్బులతో అందరూ కూడా బెనిఫిట్ పొందేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి కూడా కొత్త పందాలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు. కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పైన, అంటే ఎవరో ఒకరు బీజం వేస్తేనే దానికి గట్టిగా పునాది పడుతుంది. కాబట్టి ఆ బీజం మన రాష్ట్రంలో మన చిత్తూరు నియోజకవర్గం సంబంధించి మన ఎమ్మెల్యే గారే వేసినట్లయితే, గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే, ఆ స్కీమ్ పెట్టినట్లయితే చాలా రైతులకు ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.